పొన్నూరు నియోజకవర్గ అదే పొన్నూరులో పోటీ వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురాలేనటువంటి ప్రజానీకం ఊరికి కాలికి కొట్టుకుపోతారని మీకు మనం చేస్తా ఉన్నా. వైసీపీనంట ఇంకొకసారి అధికారంలోకి తీసుకురాపోతేనంట ప్రజలు గాలికి కొట్టుకుపోతారంట. నేనేం మాట్లాడుతున్నాడు విన్నారా? గాలికి కొట్టుకుపోతారంట. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కళ, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి ఇంట్లో ఉండాలని చెప్పేసి అని ఒక కళ. ఎంతో మంది అడ్వాన్సులు ఇచ్చి దీనికి ఇప్పుడు బిల్డింగ్ దాన్ని రైల్వే ట్రాక్ నుంచి ఇన్ని ఫీట్ డిస్టెన్స్ వదలమని మున్సిపాలిటీ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. ఆ మున్సిపాలిటీ ఆర్డర్స్ ని ఏమి లెక్క చేయకుండా తన ఇష్టానుసారం G+5 పర్మిషన్ ఇస్తే G+8 18 ఫ్లోర్లు కట్టాడు ఇష్టం వచ్చినట్టు. 18 ఫ్లోర్లు కట్టి ఇప్పుడు అది కోర్టులో కేసు నడుస్తుంది. ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఇతని వల్ల. ఇతను ఇవాళ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడు. ఏ లెక్కన వెన్నుపోటు గురించి మాట్లాడతాడు? ఇతను ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి పడిచింది వెన్నుపోటు కాదా? ఇట్లాంటి వాళ్ళు వెన్నుపోటు గురించి మాట్లాడకూడదు. ఏదో పైనుంచి ఆర్డర్స్ ఇచ్చారు, మేము ఏదో వచ్చామా ర్యాలీ చేసుకున్నాం వెళ్ళామా అనేటట్టు ఉండాలి. అంతేగాని వెన్నుపోటు పడిచారు అయిపోతే మట్టి కొట్టుకుపోతారు ఏందా మాటలు నాకు అర్థం కాకున్నాడు. నువ్వు పేద ప్రజలు ఎంతో సొమ్ము తింటున్నావు. నువ్వు ఎంతో మిడిల్ క్లాస్ ఒక పీపుల్ కళ, ఒక అపార్ట్మెంట్ మంచి అపార్ట్మెంట్ లో ఇల్లు తీసుకోవాలి ఉండాలి అని చెప్పేసి కళ. ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయి. నువ్వు పొడిచింది వెన్నుపోటు. అంబటి మురళి గారు మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు పొడిచింది వెన్నుపోటు. సో మీరు ఈ వెన్నుపోట్ల గురించి మాట్లాడకూడదని చెప్పేసి మా టీడీపీ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా నేను.